బిగ్ బాస్ యాజమాన్యం ఏదైతే ఉందో ఈ మా టీవీ కానీ జియో కానీ వీళ్ళందరూ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. కన్నడిగాస్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. చూడండి, సంజన అసలు ఇంతవరకు ఉందంటే ఆమెకు అసలు అర్హత ఉంది. ఒక్కలేని ఆమెకు ఓటు వేస్తున్నారా? వేయడంలా. ఎంతసేపు తనూజ మన తెలుగు వాళ్ళు ఎందుకు బయటకు పంపించేస్తారు? ఇప్పుడు మాధురి ఉంది, దువ్వాడ మాధురి. ఆమెను చూస్తే నాకు నిజంగా ఒక పోలన్ దేవి, ఒక ఇందిరాగాంధీ, ఒక సీఎం జయలలిత గుర్తుకొచ్చేవారు. ఎందుకంటే ఆమెలో అంతటి పోరాటి ప్రతిమ నేను చూశాను. ప్రతి ఒక్క దానికి ఫైట్ చేసేది, ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడేది. ఆమెను బయటికి తోసేశారు. అలాగే రీతు లేదు, మరి మీరు కావాలంటే చూడండి, ఆమె ఎవిక్టెడ్ అనే వస్తుంది. ఎక్కడ కొట్టినా కానీ ఎవిక్ట్ అయిందనే వస్తుంది. వాళ్ళు కూడా చెప్పారు కదా, యూఆర్ ఎలిమినేటెడ్ అని. నాగార్జున గారు కూడా ఎందుకంటే అక్కడ ఆమె కూడా ఇష్టం లేదు. వాళ్ళ బర్త్డే ఉంది, నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా ఆమె లాస్ట్లో ఆడింది. ఆమెకు నచ్చలేదు అక్కడ. లోపల ఉన్న మనుషుల యొక్క ప్రవర్తన ఇదేం నచ్చలేదు. ఇప్పుడు రీతి చౌదరి ఉంది, ఆమె చూస్తే అనకూడదు కానీ ఎటువంటి మగాడు కానీ పెళ్లి చేసుకోవాలని కోరిక కలుగుతుంది. ఒక రంభ, ఒక ఊర్వశి, ఒక మేనక, ఒక అప్సర, ఒక మోనాలిసా లాగా ఆమె కూడా ఒక అందగత్తే. సో ఆమె ఓటింగ్లో చూడండి, ఆమె ఎప్పుడు టాప్లోనే ఉండింది. సో మరి ఆమెను ఎందుకు ఎలిమినేట్ చేశారు నా అన్యాయంగా అని నేను అడుగుతున్నాను. సంజన కంటే ఆమెకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. సంజన కంటే ఆమె పెర్ఫార్మెన్సే బాగుంది. మరి ఎందుకు ఆమెను ఎలిమినేట్ చేశారు అంటే ఇక్కడ తెలుగు వాళ్ళకి వాల్యూ లేదా నేను అడుగుతున్నాను. లాస్ట్ టైం కూడా నా ఏం పేరు నిఖిల్ గౌడ విన్నరు. ఆయన ఏం పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు? ఆయన విన్నర్ చేశారు. డాక్టర్ కృష్ణ బాబు ఎంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే తెలుగు వాళ్ళ మీద మనం తెలుగు వాళ్ళమే విషయం కక్కుతున్నాం. అర్థమవుతుందా? నన్నా లేదండి, నేను ఆల్రెడీ 9 బిగ్ బాస్లో చేశాను. కాకపోతే అవన్నీ యూట్యూబ్ బిగ్ బాస్. రాకేష్ మస్తో, విజ్జు గౌడ్తో, మొన్న నెల్లూరులో భయం బాస్ కానీ, మళ్ళీ ఇప్పుడు బాస్గా ఏదైనా బిగ్ బాసే కదా. ఇది మేము కూడా ఒక పెద్ద ఫామ్ హౌస్లో బిగ్ బాస్ కండక్ట్ చేస్తుంటాము. అది కాకపోతే అదంతా అట్ట ఫిట్టింగ్, మాదంతా ఒరిజినల్. మాది మాకే రీతు చౌదరి అయితే ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చింది. డిమాండ్ పవన్ కళ్ళలో కూడా నీళ్ళు దిగాయి. నిజంగా ఇద్దరు కూడా ఏజ్లో ఉన్నారు, ఇద్దరికి పెళ్లి కాలేదు. ఆ మాత్రం ఉంటుంది కదా కొంచెమైన ఎఫెక్షన్ అనేది. ఏమో పెళ్ళయింది, విడాకులు అయింది అంటున్నారు కానీ ఆమె అయితే పెళ్ళి అయిందని ఎక్కడ సర్టిఫికేట్ ఇవ్వలేదు. గూగుల్లో ఆమె నేమ్ చెక్ చేసినా కానీ అన్మ్యారీడ్ అని వస్తుంది. ఆమెది ఖమ్మము. ఆమె చాలా మంచి ఆర్టిస్ట్. ఆమె నాకు తెలుసు, ఆమె నేను దగ్గర చూశాను. ఆమె జబర్దస్త్లో ఆర్టిస్ట్గా చేసింది, చాలా ఛానల్లో యాంకర్గా చేసింది, టీవీ సీరియల్లో చేసింది, తెలుగు సినిమాలో యాక్ట్ చేసింది, తమిళ సినిమాలో యాక్ట్ చేసింది. ఎక్కడున్న బంగారం ఆమె పేరే. అందుకే జనాల కుళ్ళు. ఆమెను పంపించడం నిజంగా నాకైతే బాధ అనిపించింది. నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాను. తెలుగు మహిళలు ఈసారి విన్ అవ్వాలని నేను బాగా కోరుకున్నాను. మీకు కూడా తెలుసు, మొదటి నుంచి అదే చెప్తున్నాను. తెలుగు మహిళలందరినీ బయటికి పంపించడం నిజంగా బాధాకరణం. కన్నడ వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుంటారు, నాకు అర్థం కావడం లేదు. తెలుగు వాళ్ళు పెట్టుకోవడం లేదు. మొన్నటి వరకు కొన్ని ఎలిమినేషన్స్ చూస్తుంటే వీళ్ళు కావాలనే చేస్తున్నారు అన్నట్టు కొంచెం డౌట్ ఉండే. ఈ రోజు నిన్న రీతు ఎలిమినేట్ అయిన తర్వాత భరణి పే చేయడం వల్ల మిగతా బాగా గేమ్ ఆడే ఆడపిల్లల్ని బలి చేస్తున్నారు అనేది ఒక బాగా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? భరణి వాళ్ళు, సుమన్ శెట్టి వాళ్ళు, రీతు చౌదరి బయటికి వెళ్ళలేదు. అది బిగ్ బాస్ ఇచ్చినటువంటి కంటెంట్. అది అర్థమవుతుందా? వాళ్ళు ముందుగా స్క్రిప్టే వాళ్ళు ముందుగానే డిసైడ్ అవుతారు, ఈ వారం వీళ్ళని బయటికి తోసేద్దామని. కంటెస్టెంట్లో ఏముండదు. చూడండి, ఇదివరకు చాలామంది కంటెస్టెంట్లు ఒక క్యాండిడేట్ నామినేషన్ చేస్తే ఆ సందర్భాల్లో తీయలేదు. ఎందుకు తీయలేదు అని అంటే ఓటింగ్ వీళ్ళకి ఎక్కువ వచ్చిందని చెప్పేసేవారు అనమాట. సో వీళ్ళ కంటెస్టెంట్ల చేతులు ఏముండదు. నాకు తెలుసు కదా, నేను కూడా బిగ్ బాస్ చేసి వచ్చాను, యూట్యూబ్ బిగ్ బాస్ చాలా సీజన్స్ చేసి వచ్చాను. కాబట్టి అంతా కూడా మాది అంత ప్యూర్ ఉంటుంది. అక్కడలాగా గొడవలు ఏముండవు. ఏదో మా యూట్యూబర్స్ అంటే మా రేంజ్లో మేము ఆడుకుంటాము. మాకంటే టీవీ అంటే అది కొంచెం పెద్దది కాబట్టి అది కొంచెం రిచ్ ఉంటుంది. ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా నేనే చెప్పలేకపోతున్నాను. కాకపోతే టాప్ 5 ఎవరు ఉండాలని నేను కోరుకుంటున్నానంటే ఇమ్మాన్యుయల్ మా ఫ్రెండే, అలాగే మన సుమన్ శెట్టి ఆయన కూడా నాకు ఫ్రెండే, తర్వాత జై జవాన్ జై కిషాన్ పవన్ కళ్యాణ్ ఉండాలనుకుంటున్నాను, టీమెన్ పవన్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక తనూజ ఉండకూడదని కోరుకుంటున్నా. ఓటింగ్ బట్టి ఆమెనైతే ఉంచేస్తారు మీరు అందరూ కలిసి. తనూజ అంతే. తనూజ అంటే ఇష్టం లేదా అంటే మా తెలుగు వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కన్నడిగాస్ వచ్చారు కదా, ఈసారి తెలుగు వాళ్ళు రావాలని ఒక తెలుగు వ్యక్తిగా ఆరాటం పడుతుందని చూడాలి. మరి ఎవరు వస్తారన్నది. ఎవరండి? ఖచ్చితంగా రీతు కానీ మాధురి కానీ ఉంటే ఎవరొకరు మహిళలు అయ్యేవారు. కానీ అందరినీ పంపించారు, మహిళలు అందరినీ.
అదే బాధాకరం. శ్రీజ కూడా అసలు ఎంత దమ్ము ఉంది, దమ్ము శ్రీజ దమ్ముతో ఆడింది ఆమె. అసలు ఎవరికైనా బోర్ కొట్టిందా? ఆమె అనవసరంగా 2 సార్లు మళ్ళీ పిలిచి 2 రోజుల నుంచి పంపించేశారు వెనక్కి. బాధాకరం ఇదంతా. మహిళలు కూడా రావాలి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఆ పాట ఎప్పుడు పాడతామో మేమంతా కలిసి. ఏమో అండి, నేనైతే అగ్ని పరీక్షకి వెళ్ళలేదు. నాకు మా టీంలో చాలామందికి వచ్చింది, మేము వెళ్ళలేదండి. మాకు ఇంట్రెస్ట్ లేదు. మాకు బిగ్ బాస్లు మాకున్నాయి, మా వర్క్ మాకుంది. లేని వాళ్ళు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మాకైతే వర్క్ చేతి నిండా ఉంది. మా టీం అందరికీ మాకు చేతి నిండా వర్క్ ఉంది. అందుకే మేము అగ్ని పరీక్ష పెట్టారు కదా, ట్రయల్ బై ఫైర్, దానికి మేము ఎవరూ వెళ్ళలేదు. మా టీంలో అందరూ మీకు తెలుసు కదా, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, ఆవేశం స్టార్, కొడంగల్ శేఖర్, జూనియర్ రాకేష్ మాస్టర్, లాఫింగ్ స్టార్, అలాగే బడేల్ రాణి రాకేష్ మాస్టర్ గారి, కనకలక్ష్మి, స్వాతి నాయుడు, కత్తరపాప, లక్కీ ఆంటీ, మేము అదంతా ఒక పెద్ద టీం. మీకు తెలుసు కదా, మేము ఎవరమైతే వెళ్ళలేదు అసలు. కానీ ఒక అబ్బాయికి నేను ఎంకరేజ్ చేశాను, మినిమం డిగ్రీ అన్న అబ్బాయికి ఏంటి అనేది చెప్పాను మొత్తం. పాప మా అబ్బాయి వెళ్ళాడు, కాకపోతే ఆ అబ్బాయి అంత ఎడ్యుకేటెడ్ కాదని, అంత డబ్బు లేదని ఆ అబ్బాయిని పంపించారు. ఇప్పుడు అందరు ఈరోజు రేపు డబ్బే కదా అందరూ చూస్తున్నారు. పేదింటి అబ్బాయిని ఆ అబ్బాయిని వెనక్కి పంపించారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంతకుముందు సీజన్స్ చూసుకుంటే గెలిచిన వాడు, కష్టపడి ఆడి గెలిచిన వాడికి ట్రోఫీ అనేది ఉండేది. ఇప్పుడు డబ్బు ఇస్తే చాలు ట్రోఫీ ఇచ్చేస్తారనేది ఒకటి తనుజ గురించి మనం బాగా వింటున్నాం. ఇది నమ్మొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అక్కినేని వాళ్ళకి బంధువో మరి ఫ్రెండో మరి ఎవరి క్లాస్మేటో తెలియదు, అభిజిత్ అని ఆయన పేరు. ఆయన ఎలా విన్నర్ అయ్యాడు అసలు? జిడ్డు మొహం ఏమైనా ఆడేవాడు ఎప్పుడైనా కానీ? ఆడేవాడా చెప్పండి, మీరు చెప్పండి. ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా నువ్వు చెప్పు. ఆయనకి ఎట్లా ఇచ్చారు విన్నరు? మేమందరం షాక్ అయినాం. ఎందుకంటే ఆయనకి ఫ్రెండ్షిప్ ఉందంట అక్కినేని వంశీయులతో. మరి ఎవరితో పేర్లు ఎందుకు లేవన్నీ, కానీ క్లాస్మేట్ అంట ఒకరికి అక్కినేని కుటుంబం ఇచ్చేసారు. అలా కూడా ఇప్పుడు కూడా ఇచ్చినా కానీ ఆశ్చర్యపోయి ఉంది. మా టీవీలో సీరియల్లో చేస్తుంది కదా చాలా, అన్నపూర్ణ ప్రొడక్ట్, అది అన్నపూర్ణ ప్రొడక్ట్స్ ఆమె కూడాను. కానీ ఇవ్వకూడదని నేనైతే లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను. చూడాలి మరి నా ఫైట్ ఎంతవరకు ఫలిస్తుందో. తెలుగు వాళ్ళే రావాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మా టీం అందరం ఫైట్ చేస్తాం. మన తెలుగు వాళ్ళకి రావాలి, ఎందుకంటే ఇమ్మాన్యుయల్కి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో అట్టడుగు స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి ఆయనకి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొన్ని రోజుల్లో బిగ్ బాస్ అయిపోతుంది, సో ఎలా అనిపిస్తుంది? నాకైతే ఒక ఆడియన్గా బాధ అనిపిస్తుంది, అరే అయిపోతుందా అని. చూస్తున్నప్పుడు కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. అట్టర్ ఫ్లాప్ అని అనిపించేటట్లు, ఏదో బిగ్ బాస్ ఏదో పగబట్టినట్టు, కొంచెం ఏదో పల్లవి ప్రసాద్ టైంలో అయింది అప్పుడు గొడవలు, గేట్ని తన్నడం, అన్నపూర్ణ స్టూడియోని, అది ఏదో పగబట్టినట్టు ఇప్పుడు కావాలనే, అంటే ఆడియన్స్ మైండ్ సెట్తో ఆడుకుంటున్నాడు అనిపిస్తుంది. ఈమె సంజన చూడాల్సింది, ఆమె సంజన ఎప్పుడో ఎలిమినేట్ చేయాల్సింది, కావాలనే అప్పుడు లాస్ట్ టైము ఎలిమినేట్ చేయాల్సింది, కావాలనే ఉంచుతున్నారు. ఏదో కావాలని ఆమె యాక్చువల్ చాలామంది టీఆర్పీ దీనికి అనుకుంటారు, తనుజాని సపోర్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ తనుజను అయితే సపోర్ట్ చేయట్లేదు. ఆయన ఇండైరెక్ట్గా వీడియోస్ చూపెట్టి, కావాలని ఎక్కువ వీడియోస్ ఆమెకే చూపెట్టి, ఆమె వీడియోస్ చూపెడితే ఆమె గేమ్ ప్లాన్ కావాలని గొడవ పడుతుంది మైనస్ చూపెడితే అని అలా చూపెట్టారు. కాలేదు. దత్తపుత్రిక, బిగ్ బాస్ దత్తపుత్రిక అయితే సంజన. నాకైతే మరీ ఓవర్గా అనిపిస్తుంది. అంత ఇంకా వీళ్ళు కూడా ఒకరిని చూసి అందరూ సేఫ్ గేమ్ ఆడుతారు. ఇంకా తనూజ కూడా సేఫ్ గేమ్ ఆడుస్తుంది. అంతకుముందు కూడా సుమన్ శెట్టి విషయంలో ముందే అంది, నువ్వు మరీ సైలెంట్గా ఉంటావు, నామినేషన్లో మాట్లాడతావని మాట్లాడింది. అప్పుడు మళ్ళీ మొన్న సండే టైంలో అయితే చెప్పలేదు. సుమన్ శెట్టి గురించి థమ్స్ కరెక్ట్గా గ్రీన్ సింబల్ చెప్పింది, థమ్స్ డౌన్ ఈమె రీతు చౌదరి చెప్పింది. అందులో ఆపోజిట్గా అంటే ఫ్లిప్ అయింది తనూజ. అంటే అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అంటే స్టార్టింగ్ పాయింట్ ఏమన్నా ముందే మాట్లాడుతుంది, ఏమన్నా ఏ విషయంలో అయినా కానీ. తనూజ ఖచ్చితంగా విన్నారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈసారి లేడీ టైటిల్ ఇవ్వకపోతే ఇంకా చెప్పలేను. లాస్ట్ ఇప్పుడు తనూజ కంటే చాలామంది స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, బాగా ఆడేవాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఓన్లీ తనూజనే ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఏ విషయంలో చెప్పండి, ఏ విషయంలో? నాకు అంటే ఇక్కడ చాలామంది ఎట్లా అంటే టాస్క్ వైజ్ అంటున్నారు. టాస్క్ వైజ్ అస్సలు కాదు. బిగ్ బాస్ అంటే ఇంకా టాస్క్ వైజ్ అనే మెథడ్లో ఆలోచిస్తున్నారు, అందువల్ల అలా అంటున్నారు. ఇంకా కొంతమంది వాళ్ళు కామన్ ఆడే ఫ్యాన్స్ ఉంటారు, ఆ రకంగా సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ గేమ్ ఆడకున్నా వాళ్ళు ఫ్యాన్స్ కాబట్టి అలా సపోర్ట్ చేస్తున్నారు. అంటే గేమ్ ఒక్కటే కాదు కదా, అన్ని రకాలుగా టాస్క్ని అర్థం చేసుకోవడం, అన్ని రకాలుగా ఆడడం, సపోర్టింగ్, ఎన్నిసార్లు కంటెండర్
అయింది. లాస్ట్లో టాస్క్ ఉన్నప్పుడు ఆడింది, ఏదో ఒక్కొక్కసారి లాస్ అయింది. మొన్న కూడా లాస్ట్లో చూడండి తనూజకి కరెక్ట్గా తనూజ టైంలోనే అలా ఫిజికల్ టాస్క్ పెట్టారు. ఆమె ఎట్లో ఇది అవుతుంది, అది కూడా సపోర్టింగ్ టైంపు పెట్టారు. అది నార్మల్ వేరేలా పెట్టుకుంటా సపోర్టింగ్ టైం పెట్టారు. ఫస్ట్ ఆమెకు స్టార్టింగ్ పెట్టారు, తర్వాత అంతకుముందు నార్మల్గా ఓన్ సపరేట్ గేమ్ ఆడేలా పెట్టారు. కరెక్ట్గా తనూజ టైం విషయంలోనే అలా చేస్తున్నారు. ఆమె అయితే ఇంకొకటి చాలా విషయాలకు చాలామందికి సజెషన్స్ కూడా ఇచ్చింది, ఇలా ఆడండి అలా ఆడండి అని కూడా వచ్చింది. చాలామంది ఏదైనా ఓదరుస్తారు కాదు, కానీ రీతు చౌదరికి కానీ ఇంకా వేరే కళ్యాణ్ పడాలకు కానీ వేరే కంటెస్టెంట్ చాలామందికి, ఇంకా సుమన్కి కూడా చాలాసార్లు ఉంది, ఇంకా చాలా ఇలా గేమ్ ఆడాలి అలా గేమ్ ఆడాలి అంత బాగా, ఇంకా ఇలా గేమ్ ఆడాలి. ఆమె పోటీ అలా చెప్తే నేను ఎక్కడ పోటీ, నాకే పోటీ అవుతారని భయపడకుండా ఆమె కూడా టఫ్కు అయితే అవనిలే అని ఆమె సజెషన్స్ ఇచ్చింది. అలా ఎవరు ఇవ్వరు మామూలుగా బిగ్ బాస్ హౌస్లో చాలా తక్కువ మంది ఇస్తారు. అలా ఆడింది, అందరినీ హ్యాండిల్ చేస్తూ అందరినీ కలుపుకుంటూ ఆడింది. చాలా అంతకుముందు సీజన్ చూసాం బిగ్ బాస్ 2లో ఈయన కౌశల్ అందరినీ అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఈమె అందరినీ కలుపుకుంటూ, అంటే మనం కుటుంబంలో ఎవరైనా నచ్చకుంటే వెళ్ళిపోతారు, ఆ టైంలో ఆమె వరకు కలుపుకుంటూ పోయింది. నచ్చకుంటే వాళ్ళే వెళ్ళిపోయారు, కానీ ఆమె వరకు కలుపుకుంటుంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎమ్మాన్యుల్ కానీ లేదు అంటే ఎవరు కళ్యాణ్ పడాలా కానీ వీళ్ళు కూడా మంచిగా కలుపుకుంటూ మంచిగా టాస్క్లు కానీ లేదంటే వాళ్ళ 100% ఎఫర్ట్స్ పెట్టడం వీళ్ళందరూ చేస్తారు కదా. బర్నీ గారు కూడా లేదు ఇమాన్యుల్ ఈయన అది ఈమె సంజన వైపు స్ట్రక్ అవుతున్నాడు, సంజన వైపు ఎక్కువ స్ట్రక్ అవుతున్నాడు. నామినేషన్ కానీ చేస్తూ చెప్పట్లేదు. మామూలుగా నామినేషన్ చెప్పాలి, మరి అంత బిగ్ బాస్ ఎందుకు వచ్చింది, ఓన్గా ఎంత సపోర్ట్ తీసుకున్నా ఒకరి గురించి వాళ్ళు తప్పులు కూడా నామినేషన్ చెప్తూ చెప్పాలి, మరీ ఓవర్గా అయినప్పుడు. సంజన ఎన్ని మిస్టేక్ చేసింది, ఎంతమందికి నింద వేసింది. ఈమె స్టార్టింగ్ తనుజ కానీ నువ్వు నిఖిల్తో పవన్తో ఉన్నాడు అంతప్పుడు, తర్వాత నిఖిల్తో ఉన్నావు, మళ్ళీ రోడ్ రోలర్ అంది, మళ్ళీ కళ్యాణ్ పడని ఒక సెలబ్రిటీ ఉంటే అలా ఇది అని, మళ్ళీ పవన్ని ఈ డెమోన్ పవన్ని సెలబ్రిటీ ఆంటీతో మాత్రం సపోర్ట్ చేయట్లేదు, ఆంటీస్ లేడీస్ అన్నట్టు ఏదో డిఫరెంట్గా ఇంకా చాలా రీతు చౌదరితో ఓవర్గా మాట్లాడింది బ్యాడ్గా. రీతు చౌదరి ఎలిమినేట్ అయింది కదా, సో అది ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా? నాకైతే ఇప్పుడు ఉన్నవాళ్ళు నాకు అస్సలు ఎవరూ నచ్చట్లేదు. అస్సలు తనుజ కూడా ఎక్కువ క్రయింగ్ ఉంటుంది, ఫెయిరే నాకంటే. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అయినా పర్లేదు, కానీ అదే చూస్తున్నారు కదా అందరూ బాగానే ఆడుతాడు. ఎవరు ఆడుతున్నారు చెప్పండి? ఇప్పుడు టాస్క్లో ఇరుగుతీస్తున్నాడు ఇప్పుడు అయినా సేఫ్ గేమ్ ఆడుతున్నారు చాలా. నామినేషన్ విషయంలో ఇద్దరు కావాలనే ఓడిపోవడం చూడండి, రీతుని కావాలని ఓడిపోవాలని కళ్యాణ్ పడాలి కానీ ఇతను కానీ ఇమ్యాలు కానీ గెలిస్తే చూస్ చేసుకోవడం టఫ్ అవుతుంది. ఎక్కడ ఓడిపోతామనే భయం, లాస్ట్ వరకు గెలవలేమని భయం. సేఫ్ గేమ్ కదా. ఇప్పుడు రీతు చౌదరి ఎలిమినేట్ అయితే అయింది కదా, సో డెమన్ పవన్ గేమ్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? మరి డెమోన్ పవన్ గేమ్ తగ్గే అవకాశం లేదు, ఎందుకంటే ఇంతవరకు ఆడిన గేమే చూస్తారు. ఇప్పుడేదో ఇంకొక 1 వారం 2 వారాలు ఆడేదైతే చూడరు. డెమోన్ పవన్ ఇంతకు ముందు ఉన్నట్టే చూస్తారు. అంతకుముందే ఎప్పుడో ఎలిమినేట్ అయితే ఓ ఎక్స్పెక్టేషన్ ఉండేది. ఇంతకు ముందు వరకు ఎంతవరకు ఉన్నారో అంతవరకే ఓటింగ్ ఉంటుంది. ఏం ఎక్కువ చేంజ్ ఏం అవ్వదు నాకు తెలిసి. డెమోన్ పవన్లో ఎంత మార్చుకున్నా ప్రయోజనం లేదు. ఒకవేళ మార్చుకున్నా ఆయన మామూలుగా మారుతుంది, ఒక బాగా అటాచ్ అయిన పర్సన్ అవుతుంది, మారుతుంది. కానీ ఓటింగ్స్ అయితే నాకైతే చేంజ్ అవ్వదు. బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సి వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంది అంతే, ఇందులో ఏం లేదు. సంజన అయితే ఎప్పుడో ఎలిమినేట్ చేయాల్సింది. మళ్ళీ స్క్రిప్టెడ్ అయితే నేను అని అనుకోను. మామూలు వరకు వాళ్ళ వరకు ట్రై చేస్తుంది, వాళ్ళ వరకు గేమ్ని చాలా రకాలుగా మార్చాలని ట్రై చేస్తుంది, ఒకరిని బయటికి వెళ్ళగొట్టాలని చూస్తుంది. అది దాన్ని ప్లే చేస్తుంది. అది ఆడియన్స్ కామెంట్స్ చూసి దాని వరకు అలా ఫైనల్స్ ఎవరు ఉంచాలి అనేది తీసుకెళ్తుంది. కానీ ఎలిమినేషన్ విషయంలో ఈసారి చాలా ఘోరంగా జరుగుతుంది. ఘోరంగా అయితే అది ఘోరంగా అయితే లేదు, అంటే అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే కంటెస్టెంట్ అందరూ ఎక్కువ సేఫ్ ఆడుతున్నారు, చాలామంది సేఫ్ ఆడుతున్నారు, ఓపెన్గా సరిగా చెప్పట్లేదు, నామినేషన్ పాయింట్ సిల్లీగా చెప్తున్నారు. చాలా నాకే ఆడియన్గా ఇంత వరెస్ట్ ఏంటి. రీతు చౌదరి ప్లేస్లో సుమన్ శెట్టి అయితే బాగున్ను, అసలు ఆ సుమన్ శెట్టి గారిని ఎందుకు ఉంచారు అని చెప్పి ఆడియన్స్ అంటున్నారు. మరి మీరేమంటారు? రీతు చౌదరి ప్లేస్లో నేను సంజన వచ్చిన అంత ఫీల్ అయ్యేవాడిని కాదు, ఎందుకంటే ఎన్ని పదాలు నోస్ జారింది. ఇంకా డెమన్ పవన్ వచ్చిన అతను ఒక రకంగా ఫీల్ అయిపోతూ స్ట్రక్ అయిపోతున్నారు రీతు చౌదరి వైపే అవుతూ. సో ఓన్ గేమ్ సరిగా ఆడట్లేదు.
ఎక్కడో బాండింగ్ వల్ల లాక్ అయిపోతున్నాడు. ఆయన హెల్మెట్ అయినా ఓకే. సుమన్ శెట్టి గారు ఉన్న దాంట్లో సేఫ్గా ఆడుతున్నారు, మంచి మనిషి అనే ముసుగులో ఏది సరిగా చెప్పట్లేదు. ఆయన హెల్మెట్ అయినా ఏం పర్వాలేదు. రీతు చౌదరి కూడా అంతే, హెల్మెట్ అయినా అంతగా బాధలేదు. ఎందుకంటే మొన్న చూడండి ఆమె అంత పెద్ద వర్డ్ అన్నా కూడా డెమాన్ పవర్ని ఇలా కలిసి ఉంటున్నారు, అలా నేను ఎన్నిసార్లు ఒక రకంగా ఇబ్బందిగా ఉంది, అంత పెద్ద వర్డ్ యూస్ చేసిన తర్వాత సండే వచ్చినప్పుడు ఆమె ఇష్టం అంటుంది. ఆమె అమ్మ బయటికి పోవాలని ఓటేయాలి కదా. మిగతా వాళ్ళు ఇంకేమేంటి సేఫ్గా, ఇంకా ఈమెకి లేని బాధ మనకెందుకు? అంటే ఇక్కడ రీతు చౌదరి డెమాన్ పవన్ చేసింది నిజమా హౌస్లో మనం చూడం కదా. అంటే అలా అది ఆ రకంగా హెల్మెట్ అవ్వాల్సిందే కదా. ఆ రకంగా చూస్తే ఆమె నేను తప్పు చేయలేదు అన్నప్పుడు ఆమె బయటికి వెళ్ళాలి అని కోరుకోవాలి సంజన, కానీ కోరుకోవట్లేదు కదా. ఇదేంటి? ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఫైనల్ ఈమె తనుజ అనుకుంటుందనో, లేదా బిగ్ బాస్ లాస్ట్ టైం లాగా స్కామ్ చేస్తే లేడీ విన్నర్ కాదు, ఇంకా కళ్యాణ్ పడాల కానీ ఇంకా ఇతను ఇమ్రాన్ కానీ అవ్వచ్చు. ముగ్గురులోనే టఫ్ ఫైట్ ఉంది ఖచ్చితంగా.